చాణక్యనీతిలో చాణక్యుడు చెప్పినట్టు అడవిలో వంకర టింకరగా ఉన్న చెట్ల కంటే కూడా నిఠారుగా ఉన్న చెట్లనే మొదట నరికేస్తారు. దీన్ని బట్టి నీతి ఏంటంటే, సమాజంలో ఎవడైతే నీతిగా నిజాయితీగా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడో వాడిని తొక్కేయాలని చూస్తాడు. మరి సమాజంలో నీతిగా ఉండాలా, ఇలా వంకర్ టింకర్గా ఉండాలా అంటే ఎదుటి వ్యక్తిని బట్టి మన బిహేవియర్ ఉండాల్సి ఉంటుంది. నిజంగా మంచిగా ఉంటే సమాజం నడుస్తుంది అనుకుంటే శ్రీకృష్ణుడు, పిల్లను గురి వాయించే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం జరగనిచ్చేవాడు కాదు. కాబట్టి ఎదుటివాడి బిహేవియర్ బట్టి మన బిహేవియర్ ఉండాలి, ఎదుటివాడి మాటను బట్టి మన మాట ఉండాలి. మరీ నిజాయితీగా ఉంటే దెబ్బైపోతామని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సముద్రం ఉప్పుగా ఉన్నది కాబట్టి ఎప్పుడు నిండుగా ఉంటుంది. అదే తీయగా ఉంటే ఆ సముద్రం నీళ్ళని ఎప్పుడో తాగేసేవారు. కాబట్టి సందర్భం బట్టి తేడాగా ఉండడం కూడా నేర్చుకోవాలి. అది ఈ మధ్య జ్ఞానోదయమైంది. జై హింద్.